ఇగో జోకులు లేదు ఏం లేదు సంచికి 450 ఇచ్చి ఇచ్చిపో. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? కిలోకు 450 నేనంటే సంచికి 450 ఇస్తుంది. ఇక ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? కొనవా మాది? కొంటున్నానే పిలిచిన నువ్వు దానికి మళ్ళీ మీరు కాదు 300 పెడతారు. ఇది 300 ఇస్తారా? నేను అవ్వ మధ్యన ఉన్నది, విరాడు మధ్యన ఉన్నాడు. పడక మిరపకాయలైనా రమ్మనిపోరా, మనకు మిరపకాయలు అందరు పట్టించుకున్నారు. ఒక కాడు ఇచ్చిపోతా. తీసుకుంటారా? ఏంది పిల్ల బండి ఎక్కుతాను? అత్తాను నాడు మిరపకాయలు ఒకటి సంచి కిలోకి 500. కిలోకు 500 మంచిగా ఉన్నాయి చూడు పిరా, తీయది. అది ఇప్పు పిరా చెప్తున్నా అంటే కైకిలోకి ఎన్ని అయితే అనుకున్నావు? మంచిగా ఉన్నది కాయ చూసాను, మేము నీళ్ళ పొట్టానే లేదు. ఏందమ్మా మీరు కొనుక్కునేటోళ్ళగా కట్టుంటే మాకెంత బాధ. ఎండిపోయినాయి కాదు, మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి ఇవి. కాయలకు ఏమైంది పిరా? నీ తీరు ముక్కు తీరు ఉన్నది ఏంది? ముక్కు తీరు అంట. ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? కిలోకి 500. కిలోకి 500 మంచిగా ఉన్నది. కై కిలోకి అవుతాయి. 500 కాదేం కాదు, లోకం మీద ధర చెప్పకు. మేము తీసుకున్న ఇది వరకు కొన్ని అది 250. ఇవి ఎంత మంచిగా ఉన్నాయి. కోస్తారు చానలు ఉన్నాయి. లాస్ట్ కాయలు మంచిగా లేవు. 200 పడతావు నువ్వు. నేనా ఏం మాట్లాడమ్మా? ఇవి చూడు కాయలు ఎంత మంచిగా ఉన్నాయి. మంచిగానే ఉన్నాయి. అవునా? ఇవి చూడు కాయ చూడు, కారం ఉండాలి. ఏంటి కారం? పట్టండి సరవటి. ఏం పట్ట నువ్వు కొనవుతి మగ చూస్తేనే పడుతుంది. లాస్ట్ కు చెప్పు అమ్మ ఆఖరిగా 450 ఇస్తాను. ఇట్లా ఉంటే తీసుకోలేకపోతే లేదు అని జోకిస్తా గంతే. నేనన్న కాడికే కరెక్ట్. ఇయ్యా అక్కడ పుణ్యానికి ఏం రాలే. ఇది కొరికి చూడేది, నువ్వే కొడుకు చూడు, కారం వస్తుంది. నేనెంత కొరుకుతా? నువ్వే కొడుకు. ఈ సంచికి 300 ఇచ్చిపో. వాళ్ళు జోకులు లేదేం లేదు. భార్య ఉన్నావు, సరే ఉన్నావు నువ్వు. ఏంటి గుంజుకుంటున్నావు? తీసుకో. గుంజుకోకపోతే ఏంటమ్మా? 300 అంటేనే ఒక్క కాయకి. ఇవి 5 మనుషులు ఏంటి సంచర కాయలు? ఏం మాట్లాడుతున్నావు? 5 ఎండకు భలే ఉన్నావు. పోను కాయలు చూడు ఎంత మంచిగా ఉన్నాయి. ఎట్లనో ఇచ్చిపో. అమ్ముకుంటావా కొండపోతావా? ఎంత కిలోకాయ? 450 అయితే ఇస్తలేకపోతే లేదు. నీ ఇష్టం ఉంటా తీసుకోలేకపోతే లేదు. మా కవర్ కాయలు ఎందుకు? ఇవి కారం బాగుంటాయి. గింత అంత వేసుకుంటే అయిపోయి చిన్న సెంసర్. కాయలకు 450 పెడతారా? ఏమైంది? ఏమన్నా కొన్నావు? ఎందుకు విడిచినావు? అట్లా తినద్దు. 450 పెట్టాలి. ఇవి 500 వేనాయి. అమ్ముకుంటా మాకు 10 రూపాయలు రావాలని అవుతుంటదమ్మా. నీ ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదు. 450 రూపాయలు తక్కువ లేదు. ఎందుకు పిలిచినావు అంటే కాయలు అనుకుంటా 100 మంది పిలుస్తారు. పిరమ్మా పిరుగని సరిగ్గా పెట్టాలి. సరిగ్గా నువ్వు 450కి కాయలు ఏమైనా అమ్మాయి వీటికి మంచిగా ఉన్నాయి. అగ్గే నువ్వు బాగా ఎత్తాను, గేమలు ఎత్తలేదు. ఎవరు అన్నంత పెట్టేస్తుంది. ధర ఏరాదు, ఏం చేయరాదు. బాగు సార్ ఉన్నావు. ఇగో ధరలేవా? నువ్వు ఆయనకే మాట్లాడతావు. 450కి కాయలు కడతారు. 5 ఏరింది అక్క. ఏం మాట్లాడుతున్నా? ఒక్కదాన్ని గంట సేపు గంట చేతే నీళ్ళు కట్టద్దు, కలవద్దు, చేయొద్దు. ఏం మాట్లాడుతున్నావు మనం? ఒక్కొక్కరికి 500. మా ఊళ్ళో 300 మా ఊళ్ళో మరి 500 అయితే ఆపుతారు, లేకపోతే రారు. మళ్ళీ అటు పొద్దున్న చూస్తారు ఎప్పుడు బతుకుతుంది అని. నువ్వు ఇచ్చేది ఉంటున్నావో ఇచ్చిపో, లేదంటే 450 ఎవరు పెట్టారు ఆ కాయలకు. ఇగో జోకులు లేదు ఏం లేదు, సంచికి 450 ఇచ్చిపో.
ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు కిలోకు 450 నేనంటే సంచికి 450 ఇస్తుంది ఇక అంత ఖచ్చితం ఉండదు ధర కాడ ఏ అమ్మ 10 రూపాయలు వస్తే ఆశనే ఓళ్ళకైతే కైకిలా చాలా ఇవి నీకు 10 రూపాయలు వస్తాయి అన్న ఆశ నీకు నాకు 10 కారం రూపాయలు చూడు తక్కువ, కారం అయితే ఎంత మంచిగా మంచిగా నాకు ఆశ. మంచిగా ఉన్నాయి ఇవ చూడు కర్రీ గొడుసరి గొడుసరి కాయ ఉన్నది చూడమ్మా ఆ. ఇగో గొడుసరి కాయ జానరు ఉన్నది ఆ. ఇగో చూడమ్మా ఇంకా 4 గంటలు ఆ. జానరు ఉన్నది అక్క ఇయ్యే ఇస్తావా ఇగో అక్క నీ ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదు 450 రూపాయల కాంట పెడతా ఇవి 5 కిలోలు అయితే ఏమి 8 కిలోలు అవుతాయి అమ్మ ఇవి జోకపోసిన జోక్కో కింద సంచులు ఉంటే ఏమే పడుతుంది అక్క ఇవి 8 కిలోల జోక్కో అక్క 8 కిలోలు అవుతాయి ఏం మాట్లాడుతున్నావు ధర గిట్టింది ఇవ్వు నువ్వు ఏం ధర నువ్వు అసలు అమ్మినావు అక్క? ఎంతకో ధర అక్క ఆమె అద్దగా నువ్వు కొను. బాగు సార్ ఉన్నది అన్నట్టుండదు నువ్వు ఆ, అన్నట్టు చెప్పు ఉమ్. మధ్యాహ్నం ధరకు ఇచ్చిపో ఎంత ఉమ్, చెప్పు ఇక 400 అంటున్నావు కానీ 350కి ఇయ్యనమ్మా మీరు భార్య ఉన్నాడు పో. నేను ఇయ్య మంచిగా ఉన్నది ఏంది ఇయ్యాలి కాకపోతే రేపు మంచిగా అమ్ముకుంటా. ఉంటే ఉంచుకుంటావా ఏంది అట్లనే ఉంచుకోకపోతే ఏంది వాళ్ళకన్నా మంచికి నీకు దానం ఇస్తాయి కదా అవే చేసుకోరా అని ఏంది మీకు 300 ఇచ్చేది ఏందమ్మా మంచికి నీ వేడితే లాజ్ చేస్తారు 500 వేసి కలిపి ఇచ్చిందంటు నువ్వు దానం ఇస్తావా దానం ఇస్తా అది పేరుంటది పాపం ఆయన కలుపులో అమ్మకప్పు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఆగు నేను చెప్పు. మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు కొనవా మాది కొంటున్నానే పిలిచిన నువ్వు ధర గిట్టింది ఏం దానికి మళ్ళీ మీరు కాదు మీరు కాదు 300 పెడతారు ఇది 300 ఇస్తారట 300 ఇస్తారట నీ అవ్వ మధ్యన ఉన్నది విరాడు మధ్యన ఉన్నాడు మంచిగా లేకుంటే ఇస్తా నువ్వు మొత్తం సంచికి 450 ఇస్తా నేను ఇయ్యనమ్మ కిలో ఇచ్చిపోయిండ్రు అన్న పోవడం లేవు అమ్ముకొని వచ్చిన అంత కోపం ఉండద్దు మరి నువ్వే ఎట్లా మాట్లాడుతావు ఏం మాట్లాడుతున్నా కట్టేనా అమ్ముపోయిండ్రు నువ్వు అమ్ముతావా అమ్మ? నేను ఇట్లా ఉంటే ఇస్తా 450 రూపాయల కాంట పెడతా ఇన్ని కాయలు ఎవరు కొంటారు కొన నీ ఇట్లా ఉంటా తీసుకొని పారే 400 కిలో ఇస్తా నీ ఇట్లా ఉంటా తీసుకుంటే 400 కిలో కాదురా బారే సార్ ఉన్నావు 300 కిలో మీరు తీసుకున్నట్టే ఉన్నారు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు తీయనమ్మా ఇప్పుడు లాస్ట్ తీయమంటావు 450 రూపాయల కిలో జోకపోతా 450 రూపాయల కిలో జోకిపోతావు 450 కొత్త నీ ఇష్టం ఉంటుంది తీసుకోలేకపోతే 350 రూపాయల కిలో పోయి వేయనమ్మా ఇక పని కలిసేది ఇటు ఇటేనా పోతా బాగు సార్ ఉన్నాడు లోకమంతా అట్నే అమ్ముకుంటుండ్రు నీకు ఇంకెక్కువ ధర ఎవరు పెడతారు అమ్మ 10 రూపాయలు వస్తాయని ఆశన వాళ్ళకి అమ్మ 10 రూపాయలు కొన్నట్టే ఉన్నావా నేనా కొన్నట్టే ఉన్నది ముఖం చూడు సరే నీ ఒకడ పోతాయి ఇచ్చిపో ఎంతనమ్మా ఎంతనో కొంతకు 350 అంటున్నా ఇంకేం 450 అయితే ఇస్తలేకపోతే లేదు ఇచ్చిపో అన్న నువ్వెందుకు అట్లా చేస్తున్నావు ఏమైందమ్మా కాయలు మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి కాయలు ఎన్ని వాట రమ్మంటారు 400 ఇస్తావా 450 ఇస్తావా 450 ఇస్తా తీసుకోపా 450 అయితే జోకిస్తా లేకపోతే జోకని ఇయ్య ఏందమ్మా ధరగండి ఎట్లనమ్మా 450 రూపాయలకి ఇస్తా 350 నిజానమ్మా కైకిలో ఏం పోతావమ్మా ఈ కాయలు ఎంత మంచిగా ఉన్నాయి అమ్ముకుంటావా అట్నే మారిపోతా నీకు ఎవరు కొంటారు కాయలు ధరగానే ఇంకా వసుకో ఇది ఏందనుకున్నట్టు 400 అయితే ఇస్తా లేకపోతే లేదు అమ్ముకున్న మొఖమేనారా అమ్ముకున్న మొఖం అయితే 10 తక్కువ నీ మొఖం చూడు ఎట్లున్నది నీది కొనే మొఖమేనా బాగు సార్ ఉన్నది మాలో ఒకరితో విరకుని కొన్నట్టే ఉన్నది నీ మొఖం చూస్తేనే